తిరుపతి జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో గత 2 రోజులుగా సర్వర్లు మొరాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైసెన్సుల జారీ, రెన్యువల్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కార్యాలయం వద్ద గంటలు తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. వాహన్ పరిహార్ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తున్న క్రమంలో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిన విషయాన్ని వాస్తవమే కానీ త్వరలో సమస్యలు పరిష్కరిస్తామంటున్న తిరుపతి జిల్లా ఆర్డీఓ మురళీమోహన్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులలో గత 2 రోజులుగా సర్వర్లు మొరాయించడంతో ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్కి, అదేవిధంగా రెన్యువల్కు, అదేవిధంగా లైసెన్స్ జారీల కోసం వస్తున్న వారు ఈ యొక్క సర్వర్లు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 2 రోజులుగా సర్వర్లు మొరాయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ కారణం వల్ల ఈ సర్వర్లు మొరాయించేసి? నమస్కారం అండి. వాహన్ సర్వర్ ఢిల్లీలో కేంద్రీకృతమైంది. ఈ యొక్క వాహన్ సర్వర్ అప్డేషను, అట్లాగే ఒక టెక్నికల్ డేటా అంతా కూడా జియో క్లౌడ్కి అప్లోడ్ కావటము సాంకేతికమైన చిన్న సమస్యలతోటి ఇది మనకు నిన్న ఉత్పన్నమైంది. అయితే ఇవాళ ఆ సమస్య మధ్యాహ్నానికల్లా కూడా పరిష్కారమైంది. డ్రైవింగ్ లైసెన్స్లు అన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా టెస్ట్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఎల్ఎల్ఆర్లు అయితే కూడా కొంచెం చిన్న సమస్య ఉంది. ఆ ఎల్ఆర్ సమస్య కూడా 3 గంటల లోపల అయిపోతుంది. కేవలం ఎల్ఎల్ఆర్ సమస్య తప్ప మిగతా అదర్ ట్రాన్సాక్షన్స్ వాహన సంబంధించి అట్లాగే సారథి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇప్పటికే పరిష్కారం కాబడ్డాయి. అయితే మేము నిన్నటి నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్ దరఖాస్తుదారులందరికీ కూడా స్లాట్ మాడిఫై చేసుకోమని చెప్పాము. స్లాట్ మాడిఫై చేసుకున్న పక్షంలో విధిగా మేమే మాడిఫై చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేశాము. ఎటువంటి దీంట్లో కూడా వారి యొక్క ఫీజుకు అంతరాయం ఉండదు. తదుపరి ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. ఈ సర్వర్లు మొరాయించడం అంటే కేవలం తిరుపతి జిల్లాకు సంబంధించిన పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, కేంద్రీకృతమైన సమస్య. ఇది మన తిరుపతే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇదే సమస్య ఉంటుందంట వాహన సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు. అంటే ఎల్ఎల్ఆర్కి సంబంధించి గడువు పూర్తయిన వాళ్ళు కొంత ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉందంటే నిన్న ఈరోజు 2 రోజులు పూర్తిగా సర్వర్లు మొరాయించడంతో వాళ్ళకైనా సపరేట్ స్లాట్లు కానీ లేకపోతే వాళ్ళు మళ్ళీ ఫీజు చెల్లించి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ వారు కంపల్సరీగా మళ్ళీ కూడా ఫీజు చెల్లించి దాని యొక్క ఎల్ఎల్ఆర్ని రెన్యువల్ చేసుకోవాలా. ఆ రెన్యువల్ కాలపరిమితి 6 నెలలు ఉంటుంది. తదుపరి మాత్రమే వాళ్ళు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమస్య కూడా ఎప్పుడు లోపల రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది సార్? ఇది ఈరోజు 3 గంటల లోపల విధిగా రెక్టిఫై అయిపోతుంది. ఎందుకంటే మిగతా సమస్యలన్నీ కూడా రెక్టిఫై అయ్యి కేవలం ఎల్ఎల్ఆర్ సంబంధిత సేవలకు సంబంధించిన ప్రాబ్లం మాత్రమే ఇంకా మిగిలి ఉంది అంతే. రవాణా శాఖకి సంబంధించిన ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో సాధన వాహన్ కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సర్వర్ను కూడా అప్లోడ్ చేస్తున్న క్రమంలోనే కొంత అంతరాయం కలిగింది. అయితే ఆ యొక్క సర్వర్లు కూడా పనిచేసే అవకాశం ఉంది. పూర్తిగా అంటే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాహనదారులు అదేవిధంగా ప్రజలు కూడా కొంత సహకరించాలని చెప్పి కూడా తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ కోరడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.